అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే దేశంలో అక్రమ వలసదారులపై కొరడా జులిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ పనిలో పనిగా తన దేశానికి పనికొచ్చేలా వ్యవహారాన్ని మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వలసదారుల గుర్తింపు, అరెస్టులు, స్వదేశాలకు తమ విమానాల్లోనే తరలింపులు చేపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాల ముందు పలు ఆఫర్స్ పెడుతున్నారు. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా మరో ఆఫర్ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు సంకేతాలు కూడా ఇచ్చేశారు. గతేడాది జూన్లో వెలువడ్డ లెక్కల ప్రకారం భారత్ నుంచి అమెరికాలో నివసిస్తున్న వలసదారుల సంఖ్య 54 లక్షలుగా తేలింది. వీరిలో అక్రమ వలసదారులు కూడా ఉన్నారు. వీరి సంఖ్య ఎంతో అని నిర్దిష్టంగా తేల్చేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోంది. అదే టైంలో మిగతా దేశాల వలసల తరహాలోనే మన దేశం నుంచి వెళ్లి అక్రమంగా అమెరికాలో పాగా వేసిన వారిని కూడా తరిమేసేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే వీరిని నిర్ధారించేందుకు అమెరికా ప్రభుత్వం అనుసరించే ప్రామాణికాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు. అయితే భారత్ నుంచి అమెరికా వచ్చి అక్రమంగా వలసదారులుగా ఉన్న వారిని బహిష్కరించడం ఖాయమన్న సంకేతాలను ట్రంప్ సర్కార్ ఇచ్చేసింది.